నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిస్సెర్. వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఆయన అల్లుడైన రాజశేఖర్ రెడ్డి గారికి అయితే ఊరట లభించింది. సో ఇదే మరి సునీత గారి తొలి గెలుపు అనుకోవాలా? అండ్ అలాగే మరి అవినాష్ రెడ్డికి చుక్కలు కనిపించబోతున్నాయా? సో ఈ అంశాన్ని మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు జై భారత్ నేషనల్ పార్టీ అఫీషియల్ స్పోక్స్ పర్సన్ చిరంజీవి నాయక్ గారు. నమస్కారం అండి. నమస్తే జై భారత్. సో ఇప్పుడు చూస్తుంటే ఇన్ని రోజులు అంటే వివేకానంద రెడ్డి గారి హత్యకి గురై 5 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఆ కేసులో ఎలాంటి ఒక పురోగతి లేదు, ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు. కానీ ఇప్పుడు మాత్రం ఏంటంటే ఆయన మీద ఎవరైతే వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో అంటే వాళ్ళ అల్లుడి పేరు కూడా అందులో ఉంది. సో ఇప్పుడు ఏంటంటే ఆయనకి ఊరట లభించింది అని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి. సో ఇప్పుడు మరి అవినాష్ రెడ్డి గారు నెక్స్ట్ స్టెప్ ఎట్లా ఉండబోతుంది? ఒకటండి, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ విడిపోయి ఆల్మోస్ట్ 10 years అవుతుంది. ఈ ఆంధ్రప్రదేశ్ అయిపోయి విడిపోయి 10 years అవుతున్నా రాష్ట్రానికి రాజధాని లేదు, రాష్ట్రానికి రావాల్సిన పోలవరం ప్రాజెక్ట్ ఇప్పటికీ పూర్తి కాలేదు, రాష్ట్రానికి రావాల్సిన రైల్వే జోన్ రాలేదు, రాష్ట్రానికి సీఎం సొంత జిల్లా రావాల్సిన కడప స్టీల్ ప్లాంట్ రాలేదు. వీటి మీద చర్చ జరగకుండా 2019 నుంచి టిల్ డేట్ ఈ రోజు వరకు ఒక వ్యక్తి హత్య చుట్టే రాజకీయాలు తిప్పడం అనేది ఎంతవరకు సమంజసం? అసలు రాష్ట్ర ఇంట్రెస్ట్ ఈ పార్టీలకి, వైసీపీ కానీ, టీడీపీ కానీ, లేకపోతే వైఎస్ కుటుంబీకులకి ఇంపార్టెంటా, లేకపోతే ఒక మర్డర్ చుట్టూ రాష్ట్ర రాజకీయాలు తిప్పడం ఈ పార్టీలకి, ఈ వ్యక్తులకి ఇంపార్టెంటా? నాకు అసలు అర్థం కావట్లేదు. అంటే ఒక నిమిషం, ఎలా అంటే 2019 ఎన్నికలు ఈ మర్డర్ చుట్టూ ఎలక్షన్లు తిప్పి ఆ మర్డర్ ద్వారా వచ్చిన సింపతిని గ్యాదర్ చేసుకుని వైసీపీ గెలిచింది. గెలిచిన తర్వాత 5 సంవత్సరాలు ఆ మర్డర్ కేసుని బ్యాక్ ఎండ్ నుంచి జగన్మోహన్ రెడ్డి ఒక్క మాట మాట్లాడకుండా డీలే చేసుకుంటా, డ్రాగ్ చేసుకుంటా, కల్పరేషన్ పట్టుకోకుండా జగన్మోహన్ రెడ్డి మిషనరీ మొత్తాన్ని అడ్డం పెట్టుకొని చాలా సక్సెస్ఫుల్ గా నడుపుకుంటూ ముందుకొచ్చాడు గవర్నమెంట్. కానీ మళ్ళీ ఎలక్షన్ దగ్గర పడుతున్న టైంలో మొన్న ఆయన క్యాంపెయిన్కి వెళ్ళి అక్కడి నుంచి మళ్ళీ వైఎస్ వివేకానంద రెడ్డి గారు హత్య కేసుని లేపి ఆ హత్య కేసు చుట్టూ ఎలక్షన్ క్యాంపెయిన్ మొత్తం చెప్పి ఎలక్షన్ నెరేటివ్ మొత్తం దాని చుట్టూ తిప్పేదాంట్లో ఆయన సక్సెస్ అయిపోతే అదే ట్రాప్లో మీడియా, సోకాల్డ్ ఎస్టాబ్లిష్డ్ పార్టీస్ అన్ని ఆ ట్రాప్లో పడిపోయి ఆ హత్యకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నాయి. కానీ 10 సంవత్సరాలు అయిపోయింది రాష్ట్రం విడిపోయి. రాష్ట్రానికి 10 సంవత్సరాలుగా బీజేపీ చేస్తున్న ద్రోహం గురించి కానీ, 10 సంవత్సరాలుగా పరిపాలించిన వైసీపీ, టీడీపీల గురించి, వీళ్ళ ఫెయిలియర్స్ గురించి మాట్లాడే పరిస్థితి మీడియాలో కానీ, మన ప్రజా సంఘాల్లో కానీ, లేకపోతే ప్రజల్లో కానీ అసలు ఎక్కడ కనపడట్లా. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య చుట్టే ఈ రోజుకి రాజకీయాలు. ఒక వ్యక్తి హత్యకి ఇచ్చే ప్రయారిటీ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పరంగా జరుగుతున్న హత్యకి ఇవ్వరా మీరు? క్యాపిటల్ గురించి మాట్లాడరు, రావాల్సిన నిధుల గురించి మాట్లాడరు, బీజేపీ చేస్తున్న ద్రోహం గురించి మాట్లాడరు. బీజేపీ చేస్తున్న ద్రోహం గురించి మాట్లాడకపోతే మళ్ళీ ఆ బీజేపీని తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ లో ఇంట్రడ్యూస్ చేయబోతున్నారు పొత్తు రూపంలో. వాళ్ళకున్న బలం ఏంటి? వాళ్ళకి అన్ని సీట్లు ఎందుకు ఇస్తున్నారు? ద్రోహం చేస్తున్న బీజేపీని టీడీపీ, జనసేన ఎందుకు మోస్తున్నాయి? ద్రోహం చేస్తున్న బీజేపీని వైసీపీ ప్రతి బిల్లుకు చట్టసభల్లో, పర్టికులర్లీ పార్లమెంట్ లో మద్దతు ఇచ్చి వాళ్ళ బిల్లులు పాస్ అయ్యడానికి ఎందుకు హెల్ప్ చేస్తున్నాయి? అలాంటి అంశాల చుట్టూ రాజకీయాలు తిప్పకుండా ఏ కాడికి వివేకానంద రెడ్డి గారు హత్య చుట్టూ రాజకీయాలు తిప్పడం అనేది వీళ్ళు ఆంధ్రప్రదేశ్కి తీరని ద్రోహం చేస్తున్నారు. ఈ అంశాన్ని, ఈ పర్టికులర్ అంశాన్ని పట్టుకొని ఆంధ్రప్రదేశ్ అంటే వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్య ఒకటే కాదండి, ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క అభివృద్ధి గురించి, యోగక్షేమాల గురించి, ఆంధ్రప్రదేశ్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్లీ, ఇండస్ట్రియల్గా జరగాల్సిన డెవలప్మెంట్ గురించి, ఆంధ్రప్రదేశ్ మీద పడుతున్న అప్పుల భారం గురించి మాట్లాడాలి. కానీ ఆంధ్రప్రదేశ్కి పార్టీలు ఎలా మేలు చేయబోతున్నారు రేపు 2024లో గెలిస్తే అని చెప్పే ప్రయత్నం చేయాలి. కానీ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య చుట్టూ తిప్పుతారంటే రాజకీయాలు వీళ్ళు అసలు. అంటే ఇక్కడ ఏంటంటే ప్రజల్లో ఏంటంటే సొంత బాబాయిని చంపినా కూడా ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా ఇంతవరకు ఈ కేసులు ఎలాంటి పురోగతి ఇవ్వలేదు. సో రాష్ట్రానికి ఏం చేస్తారని చెప్పేసి ఇప్పుడు సొంత బాబాయిని చంపారని అందరికీ తెలుసండి. అందరికీ తెలిసిన జరిగిన ఉప ఎన్నికల్లో ఎవరిని గెలిపించారు మళ్ళీ ప్రజలు? ప్రలోభాలతో వచ్చిన ఈ జగన్మోహన్ రెడ్డిని గెలిపించారు కదా. చిత్తూరు, తిరుపతి లోక్సభ బైపోల్స్ లో గెలిపిస్తున్నారు కదా. వాళ్ళకి ఏదైనా జనాదరణ తగ్గిందా? పోనీ ఆయన మర్డర్ చేయించారని తెలిసి వైఎస్ అవినాష్ రెడ్డి ఇది చేయించారని చెప్పి ఆ జిల్లాలో అందరికీ తెలిసిన ఆయనకి అగెనిస్ట్గా ఉన్న ధర్నాలు, రాస్తారోకోలు ఎవరైనా చేస్తున్నారా? ఆయన అరెస్ట్ చేయాలని ఎవరైనా డిమాండ్ చేస్తున్నారా? ఎక్సెప్ట్ వైఎస్ వివేకానంద రెడ్డి గారి కుటుంబ సభ్యులు తప్ప ఎవరు మాట్లాడారు? ప్రజలకు అవన్నీ ఏం పట్టవండి. ప్రజలకు ఏం కావాలి? అభివృద్ధి కావాలి, ప్రజలకు సంక్షేమం కావాలి, ప్రజలకు వాళ్ళకి మంచి విద్య కావాలి, వాళ్ళ పిల్లలకు మంచి విద్య కావాలని కోరుకుంటారు, వాళ్ళకి మంచి హెల్త్ ఫెసిలిటీస్ కావాలనుకుంటారు, వాళ్ళకి మంచి ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్ కావాలనుకుంటారు, వాళ్ళకు రాష్ట్రం ఇండస్ట్రియల్గా అడ్వాన్స్ అవ్వాలని కోరుకుంటారు, వాళ్ళ పిల్లలకు ఉపాధి కావాలని కోరుకుంటారు, లేకపోతే వాళ్ళు కొనే వస్తువుల యొక్క నిత్యావసర ధరలు వస్తువులు తగ్గాలని కోరుకుంటారు. వాటి చుట్టూ ఎలక్షన్ క్యాంపెయిన్స్, నెరేటివ్స్ బిల్డ్ చేయకుండా, వాటి చుట్టూ ఎలక్షన్ తిప్పకుండా ఈ మీడియా కూడా వైఎస్ వివేకానంద రెడ్డికి హత్య ఆంధ్రప్రదేశ్ యొక్క అభివృద్ధికి ఏదో లింక్ ఉన్నట్టు దాని చుట్టూ తిప్పే ప్రయత్నం చేస్తారంటే అసలు. అంటే ఇక్కడ ఏంటంటే ఇప్పుడు వివేకానంద రెడ్డి హత్య కేసు హత్య గురించి మీడియా ఎంత ఎంఫసైజ్ చేసి ఎంత మాట్లాడితే జగన్మోహన్ రెడ్డికి అంత ప్లస్ అవుతుంది.
అంటే మైనస్ జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్స్, ఆల్ ఫ్రంట్ ఫెయిల్యూర్ చీఫ్ మినిస్టర్ అతను. ఆ ఫెయిల్యూర్స్ అన్నింటినీ ఒక మర్డర్ కేసుతో కప్పేసే ప్రయత్నం, కప్పేసేసి అపోజిషన్ వాళ్ళకు జగన్కి మళ్ళీ ఇంకో వెపన్ ఇచ్చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి 5 years లో ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా తీసుకొస్తానన్నాడు కేంద్రం మెడల్ నుంచి. అది తీసుకురావాలి, దాని మీద ఎక్స్పోజ్ చేయాలి అపోజిషన్ వాళ్ళని. కడప స్టీల్ ప్లాంట్ తీసుకొస్తానన్నాడు, అది తీసుకురాలేనందుకు ఎక్స్పోజ్ చేయాలి. పోలవరం డెడ్ లైన్స్ పెట్టి మరి ఫినిష్ చేస్తానని చెప్పాడు, ఫినిష్ చేయనందుకు దాని గురించి ఎక్స్పోజ్ చేయాలి జగన్మోహన్ రెడ్డిని, వైసీపీ గవర్నమెంట్ ని. లేకపోతే రైల్వే జోన్ తీసుకొస్తానన్నాడు, అది తీసుకురాలేదని దాని గురించి ఎక్స్పోజ్ చేయాలి జగన్మోహన్ రెడ్డిని. లేకపోతే ఉన్న ఒక్క పిఎస్యు వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ అవుతా ఉంటే ఈయన కామ్గా కూర్చున్నాడు, దాని విషయంలో జగన్మోహన్ రెడ్డిని ఎక్స్పోజ్ చేయాలి. కానీ ఒక్క వ్యక్తి మర్డర్ కోసము దాని చుట్టూ రాజకీయాలు చెప్పి జగన్మోహన్ రెడ్డి ఘోరంగా అడ్మినిస్ట్రేషన్ లో ఎలా ఫెయిల్ అయ్యారో, ఆంధ్రప్రదేశ్ ని ఎలా ఫెయిల్ అయ్యేలా చేశాడు, అభివృద్ధిలో వెనక్కి నెట్టేశాడు, దాని గురించి మాట్లాడరేంటి? 2019 ఎన్నికల క్యాంపెయిన్లో 2024 ఎన్నికలకి వెళ్ళే టైంకి 5-star హోటల్లోనే మద్యం ఉంచుతానన్నాడు. ఈ రోజు మద్యం ఏర్లు అయిపోతా ఉంది ఆంధ్రప్రదేశ్లో, దాని గురించి మాట్లాడరేంటి అపోజిషన్ పార్టీ వాళ్ళు? ఆంధ్రప్రదేశ్లో రోడ్డు వ్యవస్థ చాలా దయనీయంగా ఉంది, దాని గురించి మాట్లాడరేంటి? అవన్నీ అసలు ప్రజా సమస్యల్ని గాలికి వదిలేసేసి ఒక్క వివేకానంద రెడ్డి మర్డర్ చుట్టూ, 5 సంవత్సరాల క్రితం జరిగిన మర్డర్ చుట్టూ ఒక కుటుంబం తేల్చాల్సిన అంశాన్ని ఒక రాజకీయ ఎజెండాగా మార్చేస్తున్నారు ఎందుకు మీడియా, సోకాల్డ్ ఎస్టాబ్లిష్డ్ పార్టీస్? అంటే ఇవన్నీ చట్టం చూసుకుంటుంది కదా, చట్టం చూసుకోవాల్సిన అంశాలు రాజకీయ పార్టీలు ఎందుకు నెత్తికెక్కుతుంది? చట్టం ఇప్పుడు అది జ్యుడిషియరీలో ఉన్న అంశము, జ్యుడిషియరీ చేయాలి, లేకపోతే సిబిఐ చేయాలి, లేకపోతే సిఐడి వాళ్ళు చేయాలా? వాళ్ళు చేయాల్సిన పని రాజకీయ పార్టీలు టైమ్ అండ్ అగైన్ మాట్లాడి జగన్మోహన్ రెడ్డి ఫెయిల్యూర్స్ ని కప్పిపుచ్చేదానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ ముగ్గురు హెల్ప్ చేస్తున్నారు. ఆయన అడ్మినిస్ట్రేషన్ లో ఎంత ఫెయిల్యూర్ అది చూపించండి, దాని మీద ఎలక్షన్ జరిపించండి. ఆయన 5 సంవత్సరాలుగా ఆంధ్రప్రదేశ్కి ఎలాంటి ద్రోహం చేశారు అడ్మినిస్ట్రేషన్ పరంగా అది ఆలోచించండి. లేకపోతే ఆయన 5 సంవత్సరాలుగా బీజేపీని భుజాన మోస్తూ పార్లమెంట్లో ప్రతి బిల్ పాస్ అయ్యేదానికి సహకరిస్తూ ఆంధ్రప్రదేశ్కి ఎంత ద్రోహం చేశారు దాని గురించి మాట్లాడండి. అంతే తప్ప వివేకానంద రెడ్డి గారి ఒక్కటే ఒక అంశం అన్నట్టు ఆంధ్రప్రదేశ్కి అదేదో ఒక దాన్ని ఏమంటారు అభివృద్ధికి అదే ఒక అంశంలో దాని చుట్టూ మాట్లాడతారేంటి? ఏ మీడియా అన్నా చూడండి, ఏ పేపర్ అన్నా చూడండి. అంటే జగన్ కి వీళ్ళందరూ కలిసి హెల్ప్ చేస్తున్నారు. ఇండైరెక్ట్లీ వాళ్ళు అనుకుంటున్నారు ఈ మర్డర్ అని చూపి ఏదో ఇన్ఫ్లుయెన్స్ చేద్దాం అనుకుంటున్నారు, కానీ ఆ ఒక్క మర్డర్ చుట్టూ తిప్పి ఈయన ఫెయిల్యూర్స్ అన్ని కప్పేసేసి జగన్ ఇంకా హెల్ప్ చేస్తున్నారు వీళ్ళు. అంటే ఎవరికి కనిపించట్లేదా ఇప్పుడు ప్రతిపక్షాలకి ఇవన్నీ కనిపించట్లేదు, ఓన్లీ వివేకానంద రెడ్డి హత్య మాత్రమే కనిపిస్తుందా? ఇప్పుడు చూస్తుంటే అదే అనిపిస్తుంది. వాళ్ళు అసలు అడ్మినిస్ట్రేషన్ పరంగా ఫెయిల్యూర్ అనే అంశాన్ని పక్కన పెట్టేసి ఈ ఒక్క అంశం మాట్లాడుతున్నారంటే అసలు వీళ్ళకి విజన్ ఉందా? జగన్మోహన్ రెడ్డి ఎక్కడెక్కడ ఫెయిల్ అయ్యారో అని చూసే విజన్ ఉందా వీళ్ళకి? అసలు విజన్ ఉంటే వాళ్ళు వాటి గురించి మాట్లాడతారు. వాటి గురించి వీళ్ళు మాట్లాడట్లేదు అంటే రేపు వీళ్ళు కూడా చేరనా అర్థం? మరి 5 సంవత్సరాలు ఆల్రెడీ చేయలేదు కదా, 14 నుంచి 19 మధ్యలో ఏం చేశారు? చేయలేదు కదా. కొత్తగా వచ్చిన వీళ్ళు చేసేది ఏం లేదు. మళ్ళీ ఎవరితో కలిసారు వీళ్ళిద్దరు? అదే మోసం చేసిన బీజేపీతో కలిసారు కదా. ఎలా చేస్తారు? పోనీ మోదీ మీటింగ్ లో ఆంధ్రప్రదేశ్కి ఏం చేస్తారు? ముగ్గురులో ఎవరిలో ఒక్కడన్నా చెప్పారా? ఎవరు చెప్పలేదే. వీళ్ళకి ఈ రోజు కామన్ ఎజెండా ఏంటో లేదు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి గెలిస్తే ఎలా చేయాలి అభివృద్ధి అనేది. సో మరి నెక్స్ట్ మంత్ లో ఎలక్షన్స్ ఉన్నాయి కదా, ఇప్పటి వరకు కూడా ఏం చెప్పకపోవడానికి కారణం ఏంటంటారు? వీళ్ళకి ఎజెండా లేదు, ఎలా ముందుకెళ్లాలో తెలియదు. బీజేపీ డైరెక్షన్ ఇస్తే ఇద్దరు ఫాలో అవ్వాల్సింది తప్ప వీళ్ళకు ఎజెండా ఎక్కడుంది అసలు? బీజేపీ చేసే మ్యూజిక్ డాన్స్ చేయడమే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పని ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో. ఫర్ దట్ మ్యాటర్ జగన్మోహన్ రెడ్డి కూడా. వీళ్ళు ముగ్గురు బీజేపీ మిత్రులు. వీళ్ళు బీజేపీకి ద్రోహం చేస్తూ ఆంధ్రప్రదేశ్కి ద్రోహం చేస్తున్న బీజేపీని మోస్తున్న పార్టీలు ఈ 3 పార్టీలు ఆంధ్రప్రదేశ్ లో. తద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు తీరం ద్రోహం చేస్తున్నారు 10 సంవత్సరాలుగా. సో మరి ఎలా ఉండబోతుంది మరి ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఎలక్షన్స్ లో ఏ పార్టీ గెలిచినా కూడా ప్రజలకు న్యాయం జరగదంటారా? ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ, వైసీపీ అండ్ జనసేన ముగ్గురులో ఎవరు ఎన్ని ఎంపీలు గెలిచినా అవి ఎన్డీఏ పక్షానికే సపోర్ట్ చేస్తే వేరే పక్షానికి సపోర్ట్ చేయ నంబర్ 1. ఎన్డీఏ పక్షానికి సపోర్ట్ చేస్తే 10 సంవత్సరాలుగా మోసం చేస్తున్న బీజేపీని ఎన్డీఏలో మేజర్ పార్టీ కాబట్టి ఆ పార్టీ మళ్ళీ ఇంకొక 5 సంవత్సరాలు మోసం చేసేదానికి వీళ్ళందరూ గంపగుత్తుగా ఆంధ్రప్రదేశ్ యొక్క ఇంట్రెస్ట్ ని బీజేపీకి తాకట్టు పెట్టేస్తారు. నంబర్ 1. నంబర్ 2, వీళ్ళకి క్లియర్ ఎజెండా ఉంటే ఈ పార్టీకి ఎజెండాతో బయటకు వచ్చేవాళ్ళు. వీళ్ళకి ఎజెండా లేదు, బీజేపీకి భయపడుతున్నారు కాబట్టి ఈ రోజుకి వీళ్ళు బీజేపీకి అగెనిస్ట్ గా ఆంధ్రప్రదేశ్ ఇంట్రెస్ట్ గురించి మాట్లాడడానికి ఎవరికి సాహసం లేదు. అది జగన్మోహన్ రెడ్డి గారికి లేదు, పవన్ కళ్యాణ్ గారికి లేదు, చంద్రబాబు నాయుడు గారికి లేదు. అందుకనే అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు సంబంధం లేని అంశం వైఎస్ వివేకానంద రెడ్డి గురించి మాట్లాడతారు వీళ్ళు. రైట్ అండి.